జనసంద్రంగా మారిన మేడారం జాతర సందర్శకులతో కిటకిటలాడుతోంది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర కావడంతో జనం తండోపదండాలుగా తరలి వస్తున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలు కన్నుల పండుగలా సాగుతున్నాయి. తెలంగాణలో జరిగే మేడారం జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగగా ఈ జాతర పేరొందింది. సమ్మక్క సారలమ్మ మహా జాతర తెలంగాణ కుంభమేళాగా ప్రపంచవ్యాప్త ఖ్యాతిని పొందింది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క సారలమ్మ జాతర మాఘశుద్ధ పౌర్ణమి రోజున 2 ఏళ్లకోసారి ఘనంగా నిర్వహిస్తారు. పూజల తొలి ఘట్టంతో మహాజాతర మొదలవుతుంది. ఈ ఏడు కూడా ఫిబ్రవరి 21న మేడారం మహాజాతర వనదేవతల వేడుకలు కన్నుల పండువలా మొదలయ్యాయి. ములుగు నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం మేడారం ఉత్సవాలలో మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మదేవి గంభీరంగా బయలుదేరడంతో ఆధ్యాత్మిక ఉత్సవాలు మొదలయ్యాయి. జాతరలో 2వ రోజు సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరింది. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను మేడారానికి తీసుకొచ్చే ఈ కీలక ఘట్టం అత్యంత వైభవంగా సాగింది. దేవత రాకను సూచిస్తూ డప్పులు, శంఖం ధ్వనులతో అడవి ప్రతిధ్వనిస్తోంది. పోటెత్తిన భక్తజనం మధ్య కుంకుమ భరిణి రూపంలో సమ్మక్కను తీసుకొచ్చిన ప్రధాని పూజారి గద్దెపై ప్రతిష్ఠించారు. ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క సమ్మక్కకు ఆహ్వానం పలికారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్లు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానించిన ఘట్టం ఆసక్తికరంగా సాగింది. జనజాతరగా మారిన మేడారంలో గురువారం రాత్రి సమ్మక్కతో పాటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెపై కొలువుదీరారు. వనదేవతలకు మొక్కు చెల్లించుకునే జంపన్న వాగులో భక్తులు పుణ్య స్నానాలు చేయడం ఆనవాయితీగా కొనసాగింది. భక్తులు మొక్కులు చెల్లించుకోవడంతో పాటు జాతరలో సాంస్కృతిక ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు ఘనంగా జరుగుతున్నాయి. గిరిజన వారసత్వం శక్తిమంతంగా కళ్లకు కట్టినట్లుగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. వనదేవతలు అడవికి తిరుగు ప్రయాణంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. తెలంగాణలో మేడారం జాతర ఆధ్యాత్మికతకు పట్టం కడుతూ అద్భుతంగా కొనసాగుతోంది. సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. సందర్శకులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి వనదేవతల్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న మొదటి మేడారం జాతరలో సకల సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే మేడారం జాతర ఏర్పాట్లకు 110 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. మేడారం జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సకల ఏర్పాట్లు చేశారు. అమ్మల ఆశీర్వాదంతో అధికారం వచ్చింది. సీతక్క గారు మంత్రివర్యులైనరు, సురేఖమ్మ గారు మంత్రివర్యులైనరు. మాకందరు కూడా వివిధ హోదాలు, బాధ్యతలు, ఆశీర్వాదంతో మాకందరికి అవకాశం వచ్చింది. ఈరోజు ఆ బాధ్యతతోటి దాదాపుగా 1,50,00,000 మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు, ఏర్పాట్లలో లోపం ఉండొద్దు అని చెప్పి మా ప్రభుత్వం 110 కోట్ల రూపాయల నిధులను కేటాయించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి దాని ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో ఈసారి మేడారంలో భక్తుల రద్దీ కూడా బాగా పెరిగింది. మేడారం వెళ్లే భక్తులకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడానికి టీఎస్ఆర్టీసీ ఇప్పటికే 6,000 బస్సులను ప్రత్యేకంగా నడుపుతోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు పెద్ద మొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నారు. 6,000 బస్సులతో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసినాము. అన్ని డిపోలలో ఉన్న బస్సులను ఇక్కడికి పంపాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదనంగా 100 కొత్త బస్సులను కొని ఈ జాతర ఏర్పాట్లలో వాటిని వినియోగించడం జరిగింది. దాదాపుగా రాష్ట్రంలో 18 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సు ఉచిత ప్రయాణం మా ఎన్నికల హామీలో భాగంగా ఏర్పాటు చేస్తే వినియోగించుకున్నారు. ఈరోజు జాతర కూడా లక్షలాది మంది వస్తున్నారు అని అంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈరోజు ఆడబిడ్డలందరూ కూడా ఉపయోగం. మరోవైపు మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ 8 రాష్ట్రాల నుంచి కూడా మేడారం జాతరకు భారీగా భక్తులు తరలివచ్చారు. 1 కోటి మంది భక్తులు వచ్చారని అధికారులు అంచనా వేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. మరోవైపు 9 ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ బిల్లును ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 900 కోట్లతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
ఇప్పటికే ఈ గిరిజన యూనివర్సిటీ కోసం ములుగులో 337 ఎకరాల భూసేకరణ చేశారు. వచ్చే సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ వర్గాలు అంటున్నాయి.